నర్సంపేట పట్టణంలో పెండెం కట్టయ్య చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజాసేవ చేసేందుకు ఆ కుటుంబం నుంచి పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ రాజకీయాల్లోకి వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రతి వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న శ్రీ లక్ష్మీ రామనాథ్ తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నర్సంపేట పట్టణంలో పెండెం కట్టయ్య అంటే తెలియని వ్యక్తి లేరు. అలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ప్రజా శ్రేయస్సు కొరకు అదేవిధంగా నర్సంపేట పట్టణ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. ఆ కుటుంబం నుండి ఈరోజు ఊహించని రీతిలో 30 వార్డులోను నర్సంపేట పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులోను 23వ వార్డులో ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ మాధవరెడ్డి దొంతిమాది 23 నర్సంపేట పట్టణంలో ప్రచారం అంటే భారీ రోడ్ షో నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే దొంతిమారెడ్డి 25వ డివిజన్లో శ్రీలక్ష్మీ రామానంద్ను ఈరోజు మున్సిపల్ చైర్మన్గా బహిర్గంగా కొన్ని లక్షల మందిలో బహిర్గంగా ప్రకటించారు. ఇప్పుడు మన వద్ద వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మిమ్మల్ని ఈరోజు మాధవరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ప్రకటించారు, ఎలా ఉంది? చాలా సంతోషకరమైన విషయం అండి. మేము ఇప్పుడు కాదు, మా కష్టం ఫలితం ఇప్పుడు వచ్చిందంటే మాకు అవకాశం వచ్చింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా మా సార్ రామానంద్ గారు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీ కోసమే, పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీని ఇక్కడ బలపరచడానికి ముఖ్య కారణమే పెండెం రామానంద్ అనే విషయం ఇక్కడ నర్సంపేట ప్రజలకు మొత్తానికి తెలుసు. ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి, పార్టీకి చేసిన సేవలను గుర్తించి మన ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు ఇప్పుడు మాకు చైర్మన్, లాస్ట్ టైం కూడా చైర్మన్గా మాకే అవకాశం ఇచ్చారు, కానీ అప్పుడు ప్యానెల్ రాలేదు. ఇప్పుడు మనకు పైన ప్రభుత్వం ఉంది. లోకల్లో కూడా మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా మాకు సపోర్ట్గా మేమే చైర్మన్ అని క్యాండిడేట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. మాధవరెడ్డి గారికి మీ మీడియా పక్షంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా మీరు గత 2 రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మీ దృష్టికి కౌన్సిలర్గా మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ఇచ్చారు మీ డివిజన్ ప్రజలు? ముఖ్యంగా మాకు ఇప్పుడు లోకల్ అది ఏంటంటే పాత వాడలు, అవన్నీ కూడా సిటీ మధ్యలో ఉన్న వాడలు, వాళ్ళకి కావాల్సింది ఓన్లీ డ్రైన్లు, రోడ్లు. అవి చాలా ఎట్లా ఉండేనంటే లేకుండే అంతకుముందు. మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక తట్టడి మట్టి పోసి ఏదైనా పని చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కేవలం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సీసీ రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్లు కట్టించడం జరిగింది. కొంచెం వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఒక 50 నుంచి 70% వరకు జరిగాయి. ఇంకా మిగిలినవి అన్నీ కూడా మేము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక, మేము కౌన్సిలర్గా గెలిచాక మిగిలినవి అన్నీ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాము. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. చివరిగా మీరు మీ యొక్క 11వ తారీఖు కూడా జరిగే ఎన్నికల్లో మీ ఓటర్లను ఏం కోరుకుంటున్నారు? ఓటర్ మహాశయులందరినీ నేను కోరుకునేది ఏంటంటే అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. దాంతోపాటు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిసిసి మెంబర్ రామానంద్ గారు ఉన్నారు. రామానంద్ గారితో పలు విషయాలు చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క నర్సంపేట నియోజక పరిధిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేని స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి అంటున్నారు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు జీవోలు పట్టుకొచ్చి ఆ జీవో కాగితాలను పెట్టి చూపించడం జరుగుతుంది. మరి మీరు ఈరోజు ఈరోజు మీడియా మిత్రులకు మేము తెలియజేయడం ఏంటంటే, ఒకసారి నర్సంపేట పట్టణం మొత్తం తిరగండి. పట్టణం మొత్తం తిరిగితే అభివృద్ధి ఏడ జరుగుతుంది, ఎవరు చేసిండ్రు అనేది మీకే తెలుస్తుంది. ఊకే మీడియా ముందుకు వచ్చి మనం ఊకే మాట్లాడినా కానీ ప్రజలు కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము పని చేసి చూపిద్దాం, ఎందుకంటే ఎక్కువ ఫోకసింగ్ అంతా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ఇక వారు మాట్లాడుతూ అంటారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ అంటే ప్రతిదీ మనం కౌంటర్ ఇచ్చి సమానం చెప్పకుండా మేము కష్టపడి మా ప్రజలు కార్యకర్తలను అభివృద్ధి ధ్యేయంగా పోతూ ఉంటాం. మేము కౌంటర్ ఇచ్చుడు కాదు, ప్రతిదీ అభివృద్ధి ధ్యేయంగా చేసి చూపిస్తాం. అదే మాది ధ్యేయం. మాకు అభివృద్ధి చేసి పట్టణంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న రోడ్లే కానీ, ఇక్కడ వాటర్ సమస్య ఉంటే ఇప్పుడు 30 కోట్లతోని దాదాపు ఇంటింటికి డైలీ 365 రోజులు రావడానికి మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న డీఫ్లోరైడ్ వాటర్ నుండి నీరు రావడం కోసం
ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ వేసవి కాలం నాటికి అది కూడా సమస్య తీరితే మ్యాక్సిమం 80% దాదాపు అభివృద్ధి పూర్తయినట్టే. ఇంకొక 20% ఉంటుంది. మా భార్య మున్సిపల్ చైర్మన్ అయినాక అంత 20% నుండి 30% కూడా టోటల్గా అభివృద్ధి చేసి, ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి ధ్యేయం కాకుండా ఈ పారిశుద్ధ్యం మెయిన్గా శానిటరీ విభాగాన్ని చాలా దృష్టి పెడతాం. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రజలకు మొత్తం శుభ్రంగా ఉండాలి. శానిటరీ విభాగాన్ని ఇక్కడ ఉన్న శానిటరీ వర్కర్లతో మేము, మా భార్య కానీ నేను కానీ ఎర్లీ మార్నింగ్ అది 4 గంటలకు ఎప్పుడైతే వీళ్ళు జవాన్లు అందరూ సిబ్బంది కలుస్తారో అక్కడికి వెళ్ళి మరి వాళ్ళందరితోని మరి మమైకమై వారితోని పట్టణం మొదలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేదే నాకు ప్రథమ ధ్యేయం. ఎందుకంటే పరిసరాలు మంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన జనం కూడా అందరూ మరి ఒక రుగ్మతలకు గురి కాకుండా శుభ్రంగా ఉంటారు. మెయిన్ ఎందుకంటే శానిటరీ విభాగం మీదనే దృష్టి పెడతాం. తర్వాత వాటర్కి సంబంధించినది నిత్యం నీళ్ళు అందించే విధంగా ఈ రెండోది. మూడోదే అభివృద్ధి ఎలాగో చేస్తున్నాం, కానీ ఈ రెండే ప్రథమ ధ్యేయంగా పోతాం. తర్వాతనే అభివృద్ధి. వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు కానీ మేము ఒక పెద్దన్న పాత్ర పోషించే విధంగా నోట్ల నాలుక లెక్క ఉండి ప్రతి ఒక్క వ్యాపారస్తులను కానీ ప్రతి ఒక్క వ్యవసాయ కార్మికులను కానీ అన్ని వర్గాలను మేము కంటి రెప్పలెక్క కాపాడుకుంటామని సభాముఖంగా మేము ప్రామిస్ చేసి చెప్తున్నాం. అందరినీ కూడా కలుపుకొని పోయి ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకొని మున్ముందు పట్టణ అభివృద్ధి మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము మా అడుగులు ఉంటాయని చెప్పి, అందరి ఆశీర్వాదం, పెద్దలు చిన్నల ఆశీర్వాదం అందరిది ఉండాలని చెప్పి, అన్ని వర్గాల వారి ఉండాలని చెప్పి నేను మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. చివరగా మీరు నర్సంపేట పట్టణంలో పెండెం కట్టయ్య అనే పేరు తెలియని వ్యక్తి ఉన్నారు. అయితే ఆ ఒక్క కుటుంబీకులలో మీకు ఇంత మంచి అవకాశం వచ్చింది కదా, గతంలో వచ్చినా కూడా మీరు నిరాశ చెందారు. ఈసారి ఈ అవకాశాన్ని వస్తే మీరు ఏ విధంగా నిర్వహించుకుంటారు? మాకు అవకాశం వస్తే మాత్రం మేము ఈ 15 సంవత్సరాల నాకు 45-46 సంవత్సరాలండి. 46 ఏళ్ళల్లో మా తాతగారు మా నాన్నగారు చేసిందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నన్ను బలపరిచి ఒక బలమైన నాయకునిగా నన్ను ముందు పెట్టడం జరిగింది. మా నాయకుడు కూడా నన్ను విశ్వసించి నన్ను పిసిసి మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా నా భార్యకు చైర్మన్గా నిలబెట్టడం జరిగింది. ఈరోజు కూడా ఎంతైతే విశ్వాసం మీద నాకు ఇచ్చిండో, నేను ప్రజలైతే ఎంతైతే విశ్వాసంలో మాకు ఓట్లేసి గెలిపిస్తారో ప్రజల యొక్క ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ ప్రజలందరినీ కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని మేము ముందుకు పోతామని చెప్పి మీడియా పక్షాన మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా మా తాతగారి పెండెం కట్టయ్య మా నాన్నగారి ఆశీస్సులతో వారి యొక్క రాజకీయ జీవితంలోకి తర్వాత నేను వచ్చి మాకు అధికారం ఉన్నా పదవులు ఉన్నా లేకున్నా ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క సమస్యల కొరకు, శానిటేషన్ అలాంటి ప్రతి సమస్య పైన దృష్టి సారించి నేను ఎన్నో పనులు చేయించాను. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఈ అవకాశానికి 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో 25వ వార్డు నుండి శ్రీలక్ష్మి రామానంద్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి ఈ యొక్క నర్సంపేట పట్టణాన్ని, అదేవిధంగా నర్సంపేటలో ఉన్నటువంటి అన్ని వార్డులను అభివృద్ధి పదవులు నడిపిస్తారని తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.